మళ్ళీ దగ్గరికి మాలిని వచ్చి, "మళ్ళీ నేను తప్పు చేస్తున్నానో, రైట్ చేస్తున్నానో నాకు తెలియదు. కానీ నీ బిడ్డ మాత్రం నాకు కావాలి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం, "నీ బిడ్డ ఎలాగైనా నాకు కావాలి. నేనే పెంచుకోవాలి నీ బిడ్డని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఏంటి ఈ మాలిని ఎప్పటికి మారదా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఆ పూజ పూర్తయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఈ మల్లిని ఎలాగైనా కిడ్నాప్ చేయమని ఆ మైసమ్మ భర్తకు చెప్పాను. ఎలాగైనా వాడు కిడ్నాప్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళడానికి ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ వాళ్ళ భర్త అయితే ఇద్దరు రౌడీలను పురమాయించి ఆ మల్లిని ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకొని రండి, ఆగండి ఆటోలో వస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే ఆ ఆటోను ఆపి మరి ఆ లోపల ఉన్న మల్లిని అయితే ఎత్తుకొని పోతూ ఉంటారు. అది చూసిన మాలిని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఎవర్రా మీరు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. అవేమీ వినిపించకుండా అక్కడ ఉన్న మల్లిని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో ఆ మాలిని అయితే ఇంటికి వచ్చి, "మల్లిని ఎవరో ఎత్తుకుపోయారు. మేము ఆటోలో వెళ్తూ ఉండగా మల్లిని ఎవరో కిడ్నాప్ చేశారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే, "ఎవరు కిడ్నాప్ చేశారో ఏమో తెలియదు కానీ మల్లిని అయితే కిడ్నాప్ చేశారు. ఎలా కాపాడాలో ఆలోచించండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.